ఈ విషయంలో నన్ను ఎవ్వడు ఓడించలేడు. సుధాకర్ ముఖం మీద పౌడర్ కొట్టుట్లా నన్ను ఎవ్వరు ఓడించలేరు. నెక్స్ట్ ఒక సిట్టింగ్ లా కేస్ బిల్ ఖతం చేయడంలా. నువ్వా నీకన్నా తోపులేడా? ఇప్పుడు నిజం చెప్పురా. ఎంతసేపు అట్లా తాగుతావు? 2 minutes. 2 minutes నేను లెక్క పెడతా. ఒక వాటర్ బాటిల్ కంప్లీట్ చేయి. 2 minutes లో బియర్ తాగుతా ఉన్నావు కాబట్టి 30 seconds లో వాటర్ తాగు. స్టార్ట్. 38 seconds లో నువ్వు తాగుతారా? బియర్లు తాగుతావు. నెక్స్ట్ అమ్మాయిలను పడేయడంలో నాకన్నా తోపోవలేరు. నీకు కరెక్ట్ గా 1 minute ఇస్తున్నాను. నన్ను పాడేసి చూపి. నేను అమ్మాయిలే నన్ను ఆంటీలని అనలే. పెద్ద నాన్న నన్ను అన్నాడు, నువ్వేమైనా చెయ్యాలి. ఇప్పుడు ఈ రోజు నువ్వు నేను రా. ఏమన్నావు? దగ్గరికి వచ్చాను. అను నిజమేగా చెప్పింది. అది సావాడికి దాన్ని కొట్టడం కాదు. పెద్దరాన్న ఆడెవడో నన్నేమో అంటే నువ్వు ఆడిని తీసుకొచ్చి పెదాలు చుంపించుకోవడం. నెక్స్ట్ పక్కింటి ఆంటీని చూడడంలో నాకంటికి పోటీ ఎవడలేడు. ఇప్పుడు పక్కింటి ఆంటీ ఈమె బట్టలు ఆరేసుకుంటుంది. నువ్వు ఎట్లా చూస్తావు చూద్దాం. రే పక్కింటి ఆంటీని చూసినట్లేదు. నెక్స్ట్ అబ్బాయిల జీవితంతో ఆడుకోవడంలో నాకన్నా మంచాలు లేరు. వందనాలమ్మా అమ్మా వందనాలమ్మా వందనాలమ్మా నీకు వందనాలమ్మా. నిజాలు ఒప్పుకుంటారమ్మా. నిజంగా సూపర్ నిఖితాను. వందనాలమ్మా అమ్మా వందనాలమ్మా. నెక్స్ట్ నా బాయ్ ఫ్రెండ్ తో నేను ఫోన్ లో మాట్లాడడంలో నన్ను ఎవరు కొట్టు. ఫర్ ఎగ్జాంపుల్ రవి నీ బాయ్ ఫ్రెండ్, మీ డాడీ పెద్దరాన్న అక్కడనే ఉన్నాడు. హలో చెప్పు. ఎక్కడున్నావు? క్యాబ్ బుక్ చేస్తుండే అమ్మకి బయటికి పోవడానికి. ఏం చేస్తున్నావు? సుధా తిన్నావా నువ్వు? ఎవరితో మాట్లాడుతున్నావు అమ్మా? క్యాబ్ డ్రైవర్. ముందు జడేసుకో తల్లి, తర్వాత మాట్లాడదు. ఒరే పెద్దనాన్న, నువ్వు పెద్దనాన్నవరా? పెద్దనాన్న ఫోన్ లాక్కొని జాడేస్తాడేంటి? నెక్స్ట్ తిండి తినడంలో నన్ను మించిన వాళ్ళు ఎవరు లేరు. ఎడుగోతా తిన్నదంతా జీన్సా? నాట్ దట్ జీన్స్. ఫ్యామిలీ నుంచి ఇలాగే వస్తుంది అన్నమాట. ఫ్యామిలీ నుంచి ఇట్లనే వస్తుంది. ఓకే, కొంతమంది ఏం తినకపోయినా అట్లనే ఉంటారు. ఎందుకు మరి? నెక్స్ట్ బాత్రూమ్ లో గంటలు గడపడం లో నాకంటే తోపేవాడు లేదు. ఏం చేస్తావు? పెద్ద పనా చిన్న పనా? చిన్న పనే. పొత్తన ఒకటవా? నెక్స్ట్ నేను అబద్ధాలు ఆడడంలో నాకన్నా మించిన వాళ్ళు లేరు. మంచి అబద్ధం ఆడు. రవాణా స్టైల్గా ఉంటాడు. ఆడు బయట కలుస్తాడు కదా, బయట కలరా. సుధాకర్ నేను చెప్పే జోకు నాకు తెలిసి ఎవరు చెప్పలేడు. దాంట్లో నేనే తోపుని.